నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం పంచరత్నాలు మనకు అందించిన వారు గంటి ఉషాబాల గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. కర్ణాటక సంగీతానికి ఎనలేని సేవ చేసిన సుప్రసిద్ధ వాగ్గేయకారులు ముగ్గురు. వారు త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రులు. వీరిని కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా అభివర్ణిస్తారు. వారిలో త్యాగయ్య రత్నాల వంటి 5 కీర్తనలు రచించాడు. ఇవి పంచరత్నాలు లేదా పంచరత్న కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ కీర్తనల్లో ఎన్నో సంగతులు విస్తరించి ఇమిడ్చి వివరంగా పొదగడం వల్ల ఇవి విద్వాంసులు పాడటానికి యోగ్యంగా ఉంటాయి. వీటిలో కొన్ని కీర్తనలు సంస్కృత భాషల్లో, కొన్ని జాన తెలుగులో ఉన్నాయి. యమక అనుప్రాసాది శబ్దాలంకార మాధుర్యం ఈ కీర్తనల్లో కనిపిస్తుంది. నాట, గౌల, అరభి, వరాళి, శ్రీరాగాల్లో ఆది తాళంలో ఈ కీర్తనల కూర్పు జరిగింది. వీటిలో మొదట కీర్తన ఏదనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు పండితులు నాటరాగ జగదానందకారక కీర్తన మొదటిది అంటారు. మరికొందరు అరబీలోని సాధించేనే ఓ మనస మొదటి కీర్తన అంటారు. ఈ పంచరత్న కీర్తనల రాగాలను గణరాగాలుగా చెబుతారు. త్యాగయ్య రచించిన పంచరత్న కీర్తనలే నారద పంచరత్నాలు, తిరువత్తియూర్ పంచరత్నాలు, కోవూరు పంచరత్నాలు, నాగపుర పంచరత్నాలు, శ్రీరంగ పంచరత్నాలుగా ప్రసిద్ధి పొందాయి. మొదటి పంచరత్న కీర్తనగా చెప్పే నాటరాగంలో కూర్చిన జగదానందకారక అనే కీర్తన సారంగదేవుని సంగీత రత్నాకర గ్రంథంలో పేర్కొన్న గొప్ప రాగాల్లో ఒకటి. ఈ కీర్తనలోని భాష సంస్కృతం. ధీరోదాత్తుడైన శ్రీరాముణ్ణి అనేక విధాలుగా సంబోధిస్తూ సాగిన సంబోధనాత్మక కీర్తన ఇది. గగనాధిప సత్కులజ రాజరాజేశ్వర సుగుణాకర సురసేవ్య భవ్యదాయక ఇలా సాగుతుంది ఈ కీర్తన. రెండో కీర్తన గౌళ రాగంలోని దుడుకుగల నన్నే దొరకుడు రోసురా ఎంతో అనేది. దుడుకు చేష్టలన్న పదప్రయోగం వెంటనే ఏ దొరకొడుకు బ్రోచు అనే పదప్రయోగాలు ఆత్మవిమర్శన జ్ఞానానికి సంబంధించినవి. త్యాగరాజు తన జీవితంలో చేసిన తప్పులన్నింటినీ జాబితా చేసి అలాంటి పాపిని రాముడు తప్ప ఎవరు క్షమించగలరని అడుగుతాడు. ఈ కీర్తనలో అంటే రాముడే అన్ని పాపాల నుంచి రక్షించేవాడని ఆయన భావం. ఆరభి రాగంలో కూర్చిన ఉల్లాసవంతమైన కీర్తన సాధించనే ఓ మనసా అనేది. సమయానికి తగు మాటలాడినే అనే ఎత్తుగడ పల్లవితో కీర్తన ఉత్సాహభరితంగా సాగుతుంది. నాలుగోది వరాళి రాగంలో సాగిన కనకన రుచిరా కనక పసన నిన్ను అనే కీర్తన. కలకలమను ముఖ కళ కలిగిన సీత కులుకుచు నోర కన్నుల జూచె నిన్ను. ఈ కీర్తన త్యాగరాజు చిరకాలం పూజించే శ్రీరాముడి దివ్య సౌందర్యాన్ని వివరిస్తూ సాగుతుంది. ఈ కీర్తన కచేరీలలో అరుదుగా వినిపిస్తుంది. పంచరత్న కీర్తనల్లో 4 గురుముఖత నేర్పే సంప్రదాయం చాలా చోట్ల ఉంది. మిగిలిన ఒక్క కీర్తన విద్యార్థులు స్వయం కృషితో నేర్చుకోవాలంటారు. ఆ కీర్తన ఇదే. ఇక చివరిదైన కీర్తన శ్రీరాగంలో కూర్చిన ఎందరో మహానుభావులు. ఈ కీర్తనలో పూర్తిగా రాముడి గుణాలు, మహిమల గురించి త్యాగరాజు చెబుతాడు. రామభక్తిలో మినిగితేలే భక్తుల గుణాలను వివరంగా 10 చరణాల్లో వర్ణించాడు. సమాప్త్. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.